హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను చాలా రోజుల నుంచి నా పట్టు శారీస్ మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నా, బట్ నాకు వీలు అవ్వలేదు. సో ఈరోజు నేను కంపల్సరీ నా పట్టు శారీస్ వీడియో తీసేసి మీ అందరికీ చూపించబోతున్నాను. అందరూ మన ఛానల్కి వచ్చేసి ఒక్కసారి నా పట్టు శారీస్ చూసేసేయండి. ఫస్ట్ నా పెళ్ళితోటి మొదలైన నా పట్టు శారీస్ ఏంటో, వాటి కహాని ఏంటో మీ అందరికీ షేర్ చేసేస్తాను. సో వచ్చేసేయండి. ఇది అమ్మ వాళ్ళు పెట్టినటువంటి గంధపు నలుగు శారీ అండి, పట్టు శారీ. దీన్ని మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. ఇది వచ్చి నా ప్రధానం శారీ, శ్రీవారు తీసుకొచ్చినటువంటి ప్రధానం శారీ. నెక్స్ట్ ఇది వచ్చి తలంబ్రాల శారీ, తలంబ్రాలప్పుడు శ్రీవారు తీసుకున్న శారీ. నెక్స్ట్ నాకు మేనమామ సాంగ్యం పెట్టారు. మేనమామ సాంగ్యం పెట్టినప్పుడు ఈ శారీ ఇచ్చారు. దాంతో పాటుగా ఒక శారీ ఉండకూడదని 2 శారీలు ఇచ్చారు మేనమామ. సో ఈ శారీ కూడా మేనమామ సాంగ్యం కింద వచ్చినటువంటి శారీ. ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. సో ఇది నా గంధపు నల్లకి నాన్న వాళ్ళు పెట్టినటువంటి శారీ అండి. ఇది పింక్ కలరు, దానికి చిలక పచ్చ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఇదేమో పింక్ బార్డర్, పింక్ కలర్ ఉన్న దగ్గర చిన్న చెట్లతోటి డిజైన్, ట్రెండీగా డిజైన్ ఇచ్చారు. దానికి వచ్చి చిలుకలు ఉండేటువంటి షేడెడ్, వైట్ షేడెడ్ చిలుకలు ఉండేటువంటి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది నేను కట్టుకున్నప్పుడైతే నాకు ఇది చాలా నచ్చింది అసలు. దీని కాస్ట్ వచ్చి 5000 పడింది. అప్పట్లో 5000 4 years బ్యాక్ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయిపోయింది. 4 years బ్యాక్ దీని కాస్ట్ వచ్చి 5000 పడింది. ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఇది వచ్చి మేము ఇక్కడ శుభమస్తు, మాకు దగ్గరలో ఉన్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాము. శారీస్ బాగుంటాయి అక్కడ. ఆల్మోస్ట్ నేను చాలా వరకు శారీస్ అక్కడే తీసుకున్నాను. నాకు బాగా నచ్చుతుంది అక్కడ. మా సిస్టర్ మ్యారేజ్కి కూడా మేము అక్కడికే వెళ్ళి తీసుకున్నాము. దీనికి పళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాము. చూడండి పళ్ళు ఎలా ఉందో. పళ్ళు కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చారు. పళ్ళుకి బార్డరు అంతా షేడెడ్గా నీట్గా చాలా బాగా ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చిన శారీ, నాన్నగారు పెట్టిన శారీ. సో గంధపు నలుగప్పుడు నేను శారీస్ వేసుకోవడం అంటూ స్టార్ట్ చేసిందంటే మ్యారేజ్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఇంకా శారీసే అలవాటు అయిపోయింది. సో ఇంకా డ్రెస్సెస్ అనేది ఇంకా వీలు కాలేదు అసలు. ఇప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా పోయింది డ్రెస్సెస్ మీద. ఓన్లీ శారీస్ మాత్రమే వేసుకుంటాను. నెక్స్ట్ ఇది గంధపు నలుగు శారీ అని చెప్పాను కదా, ఎలా ఉందో చూసి చెప్పేసేయండి మీరు. దీని బార్డరు నాకైతే బాగా నచ్చింది. ఈ శారీ వేసుకున్నప్పుడు కూడా నీట్గా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉండేటువంటి శారీస్ చాలా బాగుంటాయి. సో ఈ శారీ నాకు బాగా నచ్చినటువంటి శారీ. ఈ శారీ వేసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది ఫొటోస్లో పెడతాను. కంపల్సరీ ఎడిట్ చేసి ఫొటోస్ పెడతాను వితౌట్ ఫేస్. చూసేసేయండి ఎలా ఉంది అనేది. మీరు లెక్కిచ్చేద్దాము ఆ శారీ అప్పుడు కూడా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను కంపల్సరీ. నెక్స్ట్ తలంబ్రాల శారీ చూపిస్తాను. తలంబ్రాల శారీ అండ్ ప్రధానం శారీ 2 చూపిస్తాను. సో నెక్స్ట్ నా ప్రధానం శారీ చూపిస్తానని చెప్పాను కదండి. ప్రధానం శారీ ఇది కూడా రాణి పింక్, నిండు పచ్చ. ఇందాక చూపించింది పింక్, రోజ్ పింక్, చిలక పచ్చ అది. సో దానికి ఆల్టర్నేట్గా ఇది ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీవారి కూడా ఇలాగే సెలెక్ట్ చేస్తారని. చూడండి ఇది ఎంత బాగుందో. ఇది కూడా శుభమస్తులో తీసుకున్నదేను. ఇది వచ్చి వైట్ షేడెడ్ ఫ్లవర్స్ విత్ నిండు చిలకపచ్చ ఇది వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. చూసేయండి దీని లుక్ ఎలా ఉంది అనేది. ఈ పట్టు శారీ లుక్ ఎలా ఉంది చూసేసేయండి. బార్డర్ కానీ శారీ కానీ నీట్గా చాలా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది. నేను ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను ఎట్లాగనేది.
ఇది నేను వేసుకున్నప్పుడు ఈ శారీస్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చి ప్రధాన శారీ వచ్చి నాన్నగారు పెట్టినటువంటి గంధపు నలుగు శారీ వచ్చి 5000 పడిందని చెప్పాను కదా. ఇది కూడా 4000 ప్లస్ పడిందండి. దీని కాస్ట్ కూడా 4000 ప్లస్ పడింది. ఈ శారీ నాకు చాలా బాగుంటుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఆ పింక్ షేడ్ అనేది నా బాడీకి కలర్కి బాగా ఇదవుతుంది, షేడ్ ఇస్తుంది, గ్లోయింగ్ బాగా వస్తుంది. ఇది నేను మ్యారేజ్ అప్పుడు కట్టుకున్నటువంటి శారీ. మీకు ఆ ఫొటోస్ కూడా మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసేసేయండి ఆ లుక్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ వచ్చి ఇది ప్రధానం శారీ. నెక్స్ట్ తలంబ్రాల శారీ చూపిస్తాను. దీని పళ్ళు ఎలా ఉందో చూసేద్దాము. పళ్ళు ఎట్లా ఇచ్చారు అనేది చూడండి. పళ్ళు వచ్చి గ్రీన్ విత్ వైట్ షేడెడ్ గ్రీన్. నెక్స్ట్ బార్డర్ వచ్చి సేమ్ శారీ మొత్తం ఎలా ఉంటుందో అలాగా బార్డర్ ఇచ్చేసారు దీనికి. నాకు బాగా నచ్చింది ఈ శారీ కూడా. అదిగాక శ్రీవారు ఇష్టపడి తీసుకొచ్చిన శారీ నాకు బాగా నచ్చింది. తలంబ్రాలప్పుడు దీన్ని కట్టుకున్నాను. నెక్స్ట్ ఇది నా ప్రధానం శారీ. ఈ శారీ కూడా వైట్ అండ్ పింక్ కలర్ షేడ్ అయ్యింది. వైట్ కలరు, వైట్ విత్ పింక్ కలర్ అండి. సో ఇది నా తలంబ్రాల శారీ. తలంబ్రాల శారీ వైట్ విత్ రసగుల్లా డిజైన్ అండ్ ఫ్లవర్స్ తోటి బార్డర్ ఇచ్చారు, పింక్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్. శారీ చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాను అనేది కూడా నేను చూపిస్తాను. తలంబ్రాలప్పుడు శారీ ఇది కూడా శ్రీవారు తీసుకొచ్చినటువంటి శారీ. కలర్ కాంబినేషన్ మాత్రం పిచ్చిగా నచ్చేసింది నాకు. ఇదైతే అది శారీ వేసుకున్నప్పుడు చాలా బాగుండింది. దీని మీద బ్లౌజ్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. చూపెడతాను అది కూడా. దీని మీద బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. దీని మీద సో ఇది బ్లౌజ్. దీని మీదకి ఇలా ఇచ్చారు బ్లౌజు. నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టి బ్లౌజ్ ఇచ్చారు. శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. వైట్ మీద పింక్ షేడెడ్. సో నాకు బాగా నచ్చింది. శ్రీవారు తెచ్చిన దాంట్లో ఇది కూడా ఒక శారీ. ఈ శారీ నాకు బాగా నచ్చింది. తలంబ్రాలప్పుడు వేసుకున్నప్పుడు కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత చాలాసార్లు ఈ శారీ వేసుకున్నాను, ఇష్టంగా వేసుకున్నాను ఈ శారీని. నెక్స్ట్ మేనమామ సాంగ్యం తెచ్చారని చెప్పాను కదా, ఆ శారీస్ చూసేద్దాం రండి. దానికంటే ముందు ఈ శారీకి పళ్ళు ఎలా ఇచ్చారనేది చూపిస్తాను. పళ్ళు చూడండి, పింక్ బార్డర్ ఇచ్చేసారు. అంతా పింక్ కలర్లో పళ్ళు ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఇది కూడా 5000 ప్లస్ పడింది. ఈ శారీ కూడా నాకు 5000 ప్లస్ పడిందండి. సో ఇది పళ్ళు శారీ, పళ్ళు ఇచ్చారు. శారీ పళ్ళు ఇది చూడండి ఎంత పింక్ కలర్లో ఇచ్చేసారు. నాకు ఈ కాంబినేషను, ఈ శారీ, ఈ లుక్, దీనికి వచ్చినటువంటి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ బార్డర్ కూడా అంటే శారీలోకి మిక్స్ అయిపోయింది, చాలా బాగా ఇచ్చారు. నాకు బాగా నచ్చిన శారీ ఇది. సో నెక్స్ట్ శారీ చూసేద్దామండి. నెక్స్ట్ శారీ నిండు పచ్చ ఇచ్చేసి దాని మీద ఆకుల డిజైన్ ఇచ్చేసారు. ఆకుల డిజైన్, దానికి బార్డర్ వచ్చి ముక్కపొడి కలర్లో ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ షేడెడ్ పళ్ళు ఇచ్చారు. దీనికి గోల్డ్ షేడెడ్ పళ్ళు చూడండి. ఈ పళ్ళు ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. మేనమామ పెట్టినటువంటి శారీ ఇది. ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా ఈ శారీ. ఈ శారీ వేసుకున్నప్పుడు కూడా లుక్ అదిరిపోయింది ఆ టైంలో. దీనికి ఇది ఎలా ఉంది అనేది నేను ఫోటో యాడ్ చేసి పక్కన చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో చూసేసేయండి. ఈ శారీ కాస్ట్ కూడా 3000 వరకు పడిందండి. నా మేనమామ తీసుకొచ్చినటువంటి శారీస్లో ఇది ఒకటి 2 శారీస్ పెట్టారు ఆ టైంలో. సో ఇప్పుడు ఒక శారీ ఇది అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈ శారీ మామ నాకు పెట్టారు. ఇది లుక్ చూడండి ఎంత బాగుందో. కట్టుకున్నప్పుడు కూడా ఇది చాలా ఇదిగా ఉంటుంది. చాలా బాగా నచ్చిన శారీ ఇది. చూసేసేయండి. దీనికి బొట్టు కలర్ బార్డర్ ఇచ్చేసారు విత్ లైట్గా వైట్ షేడెడ్ ఆకులతోటి డిజైన్ ఇచ్చాడు. చాలా బాగా నచ్చింది ఇది. చూసేసేయండి. శారీ మొత్తం ఎంత క్యూట్గా ఉందో, లుక్ చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్నప్పుడు నాకు బాగా నచ్చేసింది. దీని మీద బ్లౌజ్ కూడా నీట్గా స్టిచ్ చేస్తున్నారు.
దీని మీద బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చేసారు. సో ఇది ఇట్లా స్టిచ్ చేయించుకున్నాము. ఆ టైంలో డిజైన్ వచ్చి ఇలా వచ్చేసింది. సో శారీకి బ్లౌజ్కి గోల్డ్ కలర్లో ఇచ్చేసి లైట్గా ఆ బ్రౌన్ కింద ఇచ్చారు కదా బొట్టు కలరు, సో ఆ షేడ్ ఇచ్చేసారు బ్లౌజ్కి. చాలా బాగుంది. ఇది కూడా బాగా సెట్ అయిపోయింది. బ్లౌజ్ శారీకి కాంబినేషన్ చాలా లుక్ వచ్చేట్లాగా ఉంటుంది. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని నాకు బాగా నచ్చుతుంది ఆ శారీ కూడా. సో కలర్ కాంబినేషన్స్ ఎలా ఇచ్చారు అనేది చూడండి. అసలు అదర్ షేడ్ ఉంటే కొన్ని వాటికి డిఫరెంట్గా ఉంటుంది, కలవదు. బట్ వీటిలో మాత్రం నీట్గా ఇచ్చారు. ఆ బార్డర్స్కి ఇచ్చినటువంటి శారీ కలర్స్కి సరిపోయేలాగే ఇచ్చారు. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఇది స్టార్టింగ్లో చూపించాను కదా ఆ శారీ బ్లౌజ్ చూడండి. ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. సో బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. షేడ్ బార్డర్ షేడ్లో బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి. సో బాగా నచ్చుతుంది. ఇలా చేయించుకున్నాను. ఇది కూడా బాగుంది చూడండి. సో నెక్స్ట్ శారీ వచ్చి నా శ్రీమంతం అప్పుడు బాబు ఫోటోలో ఉన్నప్పుడు నా శ్రీమంతం అప్పుడు అమ్మ వాళ్ళు పెట్టినటువంటి శారీ ఇది. ఈ శారీ వచ్చి నెమలి కలరు విత్ పింక్ అని కూడా చెప్పలేము, రాణి పింక్ అన్నాను కదా. సో ఆ రాణి పింక్ నెమలి కలరు షేడ్ ఇచ్చి గోల్డ్ షేడ్ వచ్చినటువంటి నెమలి పించాలు ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. చాలా చాలా నచ్చింది నాకు. ఇది ఎంత బాగుందో చూడండి శారీ. బార్డర్ కానీ ఆ శారీకి ఆ బార్డరు అచ్చుకుదినట్టుగా లుక్ సరిపోయింది. అంత నీట్గా ఇచ్చేసాడు. ఆ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు దీనికి. బట్ ఇక్కడ నుంచి నా ట్రెండ్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఆ బ్లౌజెస్ కానీ శారీస్ వేసుకోవడం కానీ అంతా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇంకా శ్రీవారి ప్రొఫెషన్కి తగ్గనట్టుగా ఉండాలి కాబట్టి సో నేను ఇంకా డిజైన్ శారీస్ అండ్ డిజైన్ బ్లౌజెస్ అనేవి స్టాప్ చేసేసాను. నార్మల్గా ప్లెయిన్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడం స్టార్ట్ చేశాను. సో అందులో పార్ట్గా ఇలా దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఇలా స్టిచ్ చేయించుకోవడం జరిగింది. ఇంకా నార్మల్గా వేసుకుంటూ ఉంటాను. ఈ థ్రెడ్ వర్క్స్, ఆ తర్వాత స్టోన్స్ ఇవంతా వేసుకోవట్లేదు, నార్మల్గా స్టిచ్ చేయించుకుంటున్నాను. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది, రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటుంది కాంబినేషన్ వేసుకున్నప్పుడు. దీనికి పళ్ళు వచ్చి ఎలా వచ్చారో చూసేద్దాం రండి. చూడండి, దీని పళ్ళు వచ్చి పింక్ కలర్లో వచ్చేసింది. పింక్ కలర్ విత్ గోల్డ్ షేడ్లో వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చి 2500 పడింది ఆ టైంలో. చాలా బాగుంది కలర్ కాంబినేషను శారీ కానీ, అలాగే డిజైన్ కానీ, పళ్ళు డిజైను, శారీ కలరు మొత్తం దీనికి సరిపోయేట్టుగా ఇచ్చారు. నాకున్న శారీస్ అన్నీ కూడా చూడండి ఎంత ఆ బార్డరు డిఫరెంట్గా ఉండకుండా దానిలో కరెక్ట్గా సరిపోయేటట్టున్నాయి. అదిగాక ఎక్కువగా నాకున్నటువంటి శారీస్లో పింక్ ఎక్కువ కనిపిస్తుంది. గమనించండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. పింక్ అనేది అదేందో అలా సెట్ అయిపోయింది. అన్నిట్లో పింక్ యాడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాము. ఇది వచ్చి శ్రీమంతం అప్పుడు మా వారి వాళ్ళ ఫ్రెండ్ నాకు పెట్టినటువంటి శారీ. థిక్ బ్లూ కలరు, నావీ బ్లూ కలరు విత్ పింక్ బార్డర్. చూడండి, ఇక్కడ కూడా రాణి పింక్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇది చూసేయండి, ఇది నావీ బ్లూ అండ్ దీనికి కూడా రాణి పింక్ బార్డర్ ఇచ్చేసారు. సో ఈ కాంబినేషన్ కూడా శారీ డిజైన్, ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బుటా శారీస్ లాగా వచ్చింది, కానీ ఇది బుటా శారీ కాదు, ఇది కూడా పట్టు శారీనే. దీనికి బార్డర్ ఎలా ఇచ్చారో చూసేద్దాము. పళ్ళు బార్డర్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఈ శారీకి చూడండి పళ్ళు ఎలా ఇచ్చేసారో. దీనికి కూడా పింక్ పళ్ళు ఇచ్చేసారు. శారీ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. నావీ బ్లూ కలర్ అండ్ రాణి పింక్. దీనికి వచ్చినటువంటి ఇది పై అంచు బార్డరు చక్కగా నీట్గా ఇచ్చేసారు గోల్డ్ కలర్లో. ఇది
కింద అంచు బార్డరు ఈ కలర్లో ఈ కాంబినేషన్లో వచ్చేసింది. నాకున్న శారీస్ అన్నీ కూడా ఆ కలర్ శారీకి తగ్గటువంటి కలర్ షేడ్లో పింక్ వచ్చేస్తుంది. పింక్ వస్తూ నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ బార్డర్ అనేది. అంటే డిఫరెంట్ రాకుండా, డిఫరెంట్గా ఎత్తి కొట్టినట్టుగా కనిపించుకోకుండా ఆ శారీకి సరిపోయేటువంటి బార్డర్స్ ఇచ్చేసారు. కలర్స్ నాకు బాగా నచ్చాయి ఇవి. నెక్స్ట్ శారీ చూసేద్దాము. నెక్స్ట్ ఇది వచ్చి శ్రీవారు తీసుకొచ్చిన శారీలో ఇదొక పట్టు శారీ. ఇది ఎల్లో కలర్ విత్ గోల్డ్ ఫ్లవర్స్ విత్ మిడిల్లో పింక్ అండ్ లైట్ మెంతి కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారు మిడిల్లో. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. ఇది థిక్ కాదు, చిలక పచ్చ కాదు, కొంచెం గ్రీన్ ప్లస్ వైట్ షేడెడ్లో ఫ్లవర్స్ ఇచ్చేసి డిజైన్ ఇచ్చేసాడు. బార్డర్ అయితే చూసేసేయండి. ఈ శారీ ఎంత బాగుందో. ఇది కట్టుకున్నప్పుడు కూడా సిల్క్ శారీ కట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇది కూడా ఉంటుంది. అసలు పట్టు శారీ కట్టుకున్న ఫీలింగే అనిపించదు. చాలా బాగుంటుంది ఈ పట్టు శారీ కూడా, నాకు బాగా నచ్చుతుంది. దీని బార్డర్ వచ్చి ఇలా ఇచ్చేసారు. దీనికి బార్డరు ఈ డిజైన్లో ఇది పళ్ళు బార్డర్. పళ్ళు వచ్చి ఇలా ఇచ్చేసారు. చూడండి ఎంత చక్కగా ఉందో పళ్ళు చూసేసింది. సో పళ్ళు ఇలా ఇచ్చేసి శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది. బార్డర్ కింద బార్డర్ మాత్రం ఈ విధంగా బార్డర్ ఇచ్చేసారు. ఇది కూడా చూడండి ఎల్లోకి కాంబినేషన్గా గ్రీన్ ఇచ్చేసి ఆ శారీలోనే కలిసిపోయేటట్టుగా బార్డర్ ఇచ్చేసారు. సో ఒక్క లుక్ ఇచ్చేసేయండి. ఈ శారీకి ఎంత బాగుందో చూసేసేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాము. నెక్స్ట్ శ్రీవారు ఫస్ట్ సంక్రాంతి అప్పుడు ఒక 3 శారీస్ తీసుకొచ్చారు. ఆ శారీస్లో ఇదొక శారీ. ఇవి చాలా కాస్ట్ పడ్డాయండి. దాదాపుగా 15,000 పడింది ఈ శారీ కాస్ట్ 14,800 అనమాట. సో 15,000 అనుకోండి ఓవరాల్గా రౌండ్ ఫిగర్కి. ఈ శారీ లుక్ ఉంటుంది, అద్రిపోయే లుక్ వస్తుంది. బుట్ట జెర్రీ వర్క్ శారీస్ ఇవి. బుట్ట జెర్రీ వర్క్ శారీస్ 3 తీసుకున్నారు. అందులో ఇది హైలైట్ శారీ, నాకు బాగా నచ్చుతుంది. మా బాబు పురుడు అప్పుడు నేను ఈ శారీనే వేసుకున్నాను. అంతకుముందు కూడా సంక్రాంతి అప్పుడు కూడా వేసుకున్నాను. చూడండి ఈ శారీ అంతా రాణి పింక్, నేరేడు పండు కలరు. సారీ రాణి పింక్ కాదు, నేరేడు పండు కలరు. ఎంత చక్కగా వచ్చేసిందో బార్డర్ కానీ, శారీ డిజైన్ కానీ, శారీ బార్డర్ కానీ ఎంత చక్కగా వచ్చేసిందో చూసేసేయండి. సో నెక్స్ట్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు ఇలా వచ్చింది. డిజైన్ బాక్సుల డిజైన్ లాగా వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ చేసి దానికి లీవ్స్ పెట్టారు, ఆకులు పెట్టేసి ఇలా బార్డర్ ఇచ్చేసారు. స్టార్టింగ్ ఎండింగ్ బార్డర్ వచ్చేసింది. సో దీంట్లో కాంబినేషన్గా 2 శారీస్, ఇంకా నెక్స్ట్ 2 శారీస్ ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం రండి. అవి ఏ కలరు అనేది